సాంప్రదాయిని సుప్పిని సుఖపూసన్. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మంగ్లీ మిరపకాయ బైగన్ పచ్చడి దీన్ని తయారు చేసే విధానం ఏంది అని అంటే, నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఫస్ట్ డైలాగ్ ఏమో అసలు వాడు ఎవడో నాకు తెలియదు. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. ఇక సెకండ్ డైలాగ్ ఫోటో బయటికి రాగానే వచ్చింది. వాడు కాళ్ళు గడ్డం పట్టుకొని ప్లీజ్ అక్క అని బతిమలాడితే నేను పోయిన వాళ్ళ ఇంటికి. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని. ఇప్పుడు ఇంకో ఫోటో బయటికి వచ్చింది, ఆ తోటలది. ఇప్పుడు ఏమంటది దీని గురించి అడిగితే? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? నేను సెలబ్రిటీని అయినంత మాత్రాన గిన్ని వంకాయలు పచ్చిమిరపకాయలు తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చుకొని పచ్చడి చేసుకునే అర్హత కూడా నాకు లేదా? ఎటకారమా కాదురా, గొడ్డు కారం. ఫస్ట్ ఏమో సెలబ్రిటీ కార్డు వాడిను పనిగాలే, కులం కార్డు వాడిను పనిగాలే, తర్వాత ఇక దేవుళ్ళ మీద ఒట్లేసుడే మొదలు పెట్టిండ్రు. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తులజాభవాని అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మీ బతుకులు చెడా బతుకులా. ఇట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటే దేవుళ్ళ మీద ఒట్టేస్తే ఏమంటారో తెలుసు? సంబంధం లేదు, నేను హనుమంతుడు భక్తుని, నేను శివలాల్ భక్తుని, నేను తులజా భవాని భక్తులని ఇంకోసారి చెత్త మాటలు మాట్లాడితే, మా దేవుళ్ళ మీద ఒట్లేసి చెత్త అబద్ధాలు చెప్తే మాత్రం చెప్పు తగ్గుతుందని చెప్తున్నా. అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఆఫీస్ కి మంగ్లీ ఎప్పుడైనా వచ్చిందా? మంగ్లీ వస్తే ఆమె ఎంతసేపు ఉండింది, ఎవరితో మాట్లాడింది? ఏ టైంకి అంటే పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, వచ్చింది నైట్ టైం. వీళ్ళు నైట్ ఎంత అవుతుంది? 12-12:30 అవుతుంది. 12 గంటలకు డబ్బించుకోండి బోకర్లని. మేడం ఏమో కింద ఉన్నది, నాకు ఫోన్ చేసిండు, మధు పైన ఉన్నాడు, షట్టర్ తాళం తీయని అన్నాడు. సంథింగ్ రాంగ్. తర్వాత ఎంతైనా మన దోస్తు కదా. తాళం అంటే మీరు లోపల ఉండి తాళం వేసుకున్నారా ముందే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మెట్లతో నడుచుకుంటూ వస్తుంటే ఏందబ్బా అంటే నేను సడన్ గా చూసిన మంగ్లీ కూడా ఇక్కడ వచ్చింది అని అంటే, ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు. మంగ్లీ వచ్చినప్పుడు మధు ఎక్కడున్నాడు అసలు? మధు అక్కడనే ఉండు సార్, మధు అక్కడనే ఉన్నాడు. వచ్చిండా తర్వాత వచ్చిండా? అందరు ఒకటే కార్లో వచ్చిర్రు, ఒకటే కార్లో వచ్చిర్రు. కనుక తెలుసుకోకుండా ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. నువ్వు బయటకు వచ్చి ఏడ్చినవు, నీ ఖాతాల పైసల విషయం బయటపడ్డది. తర్వాత మీ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏడ్చిండు, ఆయన ఖాతాల పైసల విషయం బయటపడ్డది. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అదేదో మొత్తం ఒకటేసారి ఏడు ఉంటారు కదా, అన్ని విషయాలు బయటకు వస్తే లోల్లే పోతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంకేంది మీదకెళ్ళి ప్రెస్ నోట్ల డైలాగులు. మానసిక క్షోభకి గురైతున్నా నేను, నా ఫ్యామిలీ. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. మానసిక క్షోభ అని అంటే 9 మంది చనిపోయిన రాడా, 2 విషం దాయినరు. పోయి ఒక 2 నిమిషాలు వాళ్ళ ఇంట్లో కూసో, మానసిక క్షోభ అంటే ఏందో అర్థమవుతుంది నీకు. అంటే అది రామ్. ఈమె విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, నాకే 10 మంది పంపినరు. చూడాలని ఉంది
దసరా పండగ అప్పుడు ధూమ్ధామ్ అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది V6 అనే ఛానల్. ఆ ప్రోగ్రామ్ కి పార్టిసిపెంట్ గా ఒక 5 మంది వచ్చిండ్రు సింగర్స్. తోని స్పెషల్ గా ఒక పాట పాడించి ఆమె పాడుతుంటే నేను ఆడిన. దాని తర్వాత ఆమెలో ఉన్న అమాయకత్వాన్ని చూసి మాటకారి మంగ్లీ అని చెప్పి ఒక మంచి క్యారెక్టర్ పేరు పెట్టి V6 మేనేజ్మెంటే ఆమెని లాంచ్ చేసింది స్క్రీన్ పైన. అట్లుంటది మనతోని. ఇప్పుడు ఈ 14 ఏళ్ల తర్వాత మాటకారి మంగ్లీ పోయి మోసకారి మంగ్లీ లాగా తయారైనవని జనాలు అంటున్నారు. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. అడ్వకేట్లను బెదిరిస్తున్నావట, నీకు సంగీతం నేర్పిన గురువులను బెదిరిస్తున్నావట, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ల దగ్గర కూడా నీ పొగరు చూపిస్తున్నావని వాళ్ళే చెప్తున్నారు. నేనంతే, నేను పెద్ద సైకో గారినని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. వచ్చిన తర్వాత మేడం ఏమో కింద ఉన్నది, మధు ఏమో పైన ఉన్నాడు. అసలు విషయం ఏంటని గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడురా. ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకుని మీకు నిజం చెప్పేశాడా? ఇప్పుడు మరి పిట్టి పిట్టిగా చెప్పాడా, ఫుల్ గా చెప్పేశాడా? ఫుల్లుగా చెప్పేశాడు. ఇలాంటి బయట వాళ్ళు చెప్పకు, మంగళక్క వస్తుంది, ఇది అది వస్తుంది. ఏం చెప్పదు, నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. 2.5 గంటల నుంచి 2 నుంచి 2.5 గంటలు సార్ ఆ ప్రాంతంలో వచ్చారు. పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా మహి? నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా, బయట సోఫాలో పడుకో. చేపల ఫ్రై చేపించింది. చేపల ఫ్రై చెప్పిండు, నాకు ఒక థమ్స్అప్ ఇప్పించిండు, మేము తాగుతూనే ఉన్నాం. ఆయన ఫోన్లో పోయి మాట్లాడుతున్నాం సార్. ఓలని అంటే మంగ్లీ అని అంటుంటాం. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? వచ్చేసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు, మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా కాదా? షటర్ తాళం తీసిన తర్వాత వాళ్ళు లోపల పోయినారు. అందరు లోపల కూర్చున్న తర్వాత రమేష్ నువ్వు వెళ్ళిపో, నువ్వు రూమ్కి వెళ్ళిపో అంటే ఏంది ఇది అదే ఇదే ముందు ఇంకా చూస్తావులే, ఇది ఒకటే కాదు నీకు కూడా కొన్నిసార్లు తీసుకోవద్దా అని అన్నాడు. అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? ఆ రాత్రి ఏం జరిగింది? ఇప్పుడు మీరు షటర్ తీసిరు, షటర్ తీసి వాళ్ళు లోపలికి పోయి మంగళి వాళ్ళ చెల్లెతోని నాకు ఎంగేజ్మెంట్ ఉందిరా, మనం అందరం పోదామని అన్నాడు. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే, ఈవిడ నేను పెళ్లి చేస్తా. 1,50,00,000 ఈ లక్ష్మి నిన్ను ఎత్తితే నీకు కూడా ఇట్లా లక్ష్మి వస్తుంది రా అని అన్నాడు. వీళ్ళు తెలంగాణని మాత్రమే దోచుకోలేదండి, ఆంధ్రాని దోచుకున్నారు, పక్కన మహారాష్ట్రని దోచుకున్నారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా, శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. మా తమ్ముడు ఈయన, నా తమ్ముడు అండి, నా తమ్ముడికి ఏం తెలియదండి. ఈ ముఖము సేమా అంటే కదా నువ్వు. కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి వీడియోలో? డబ్బులు లెక్క పెట్టే మొహం మీద అండి. ఈయన నా తమ్ముడు శివ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.